సారి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల వేళ దేవుని కృప పొందుకొని ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని స్మరించుకోవడానికి, ఆరాధన చేయడానికి ప్రభు మనకు ఇంతవరకు సహాయం చేశారు. ప్రభు చేసిన సహాయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి, నడిపింపును బట్టి మనం ఆ వచనాలను చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 నుండి 10 వచనాలను మనం చదువుకుందాం. లేకపోయాను అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడవము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించుచుండగా జీవాత్మ వారి లోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచిరే. ప్రభు వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా హస్తం నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి. ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి మీద యెహోవా హస్తం ఉంది. ఆ వ్యక్తి యెహోవా ఆత్మ వశములో ఉన్నాడు. ఆ వ్యక్తి యెహోవా చేత తోడుకొని పోయిన వాడుగా ఉన్నాడు. ఆ ఎముకల మధ్య ఆయన నన్ను ఇటు వచ్చినాం. ఆ వ్యక్తి యెహోవా చేత నడిపించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ వ్యక్తిని మనం ఏమని పిలవచ్చు? ఒక వ్యక్తి మీద యెహోవా హస్తం ఉన్నట్లయితే, ఒక వ్యక్తి యెహోవా ఆత్మ వశములో ఉన్నట్లయితే, ఒక వ్యక్తి యెహోవా చేత నడిపించబడినట్లయితే, ఆ వ్యక్తికి మనం ఏం పేరు పెట్టవచ్చు? ఆ వ్యక్తికి మనం ఏం టైటిల్ ఇవ్వవచ్చు? గొప్ప ప్రవక్త అని చెప్పవచ్చు. మొదటి వచనంలో 2వ భాగంలో ఈ మాట రాయబడి ఉంది. యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఇక్కడ ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం ఎముకలతో నిండిపోయింది. 2వ వచనంలో రాయబడి ఉంది, ఎముకలు అనేకములు. ఇంగ్లీష్ లో వెరీ మెనీ బోన్స్. దేర్ వర్ వెరీ మెనీ బోన్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ద వ్యాలీ. మెనీ అంటే చాలా, వెరీ మెనీ అంటే అనేకములు, లెక్కించలేని ఎముకలు చెదిరిపోయిన లోయ, లెక్కించలేని ఎముకలతో నింపబడిన ఒక లోయ. ఆ లోయ నిండా ఎముకలు. ఆ ఎముకలు ఎలా ఉన్నాయి? 2వ వచనంలో ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలం ఎండిపోయినవి. ఇంగ్లీష్ లో రాయబడి ఉంది, దే వర్ వెరీ డ్రై. చాలా ఎండిపోయిన ఎముకలు, అనేకముగా ఉన్న ఎముకలు, మృతమైన ఎముకలు, గాలి చేత, ఎండ చేత, చలి చేత క్షీణించబడి కేవలం ఎండిపోయిన ఎముకలతో నిండిన ఒక ప్రదేశం మనం చూస్తున్నాం. ఈ ప్రదేశానికి మనం ఏం పేరు పెట్టవచ్చు? ఎటు చూసినా ఎముకలు, అవి ఎండిపోయాయి, దాంట్లో ఏమాత్రం జీవం లేదు. మనం ఈ విధంగా చెప్పవచ్చు, గొప్ప నాశనం, గొప్ప ప్రవర్తన మనం చూసాం, గొప్ప నాశనాన్ని మనం చూస్తున్నాం. అయితే 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, ఈ ఎముకలకు ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఒక బ్రతుకును మనం చూస్తున్నాం. ఈ బ్రతుకు ఎలా ఉందంటే, చర్మము కప్పబడింది, నరాలు అమర్చబడ్డాయి, మాంసం పొదగబడింది, జీవాత్మ అందులోనికి ప్రవేశించింది. మనం ఈ విధంగా చెప్పవచ్చు, గొప్ప పునరుద్ధరణ ఉంది.
అయితే ఆఖరిగా 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారి లోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నిలిచిరి. ఒక గొప్ప సైన్యాన్ని మనం చూస్తాం. ప్రియులారా, 4 విషయాలను గురించి మనం ఆలోచన చేయవచ్చు. గొప్ప ప్రవక్త, గొప్ప నాశనం, గొప్ప పునరుద్ధరణ, గొప్ప సైన్యం. ఉదయకాలం వేళ యెహెజ్కేలు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఒక గొప్ప ప్రవక్తగా అతన్ని ప్రతిష్ఠించాడు. యెహెజ్కేలు ఒక సామాన్యమైన వ్యక్తి. ఇశ్రాయేల్ దేశంలో అందరిలాగే జన్మించిన వ్యక్తి, అందరిలాగే ఎదిగిన వ్యక్తి, అందరితో పాటు స్నేహం చేసిన వ్యక్తి. అయితే ఒక వయస్సు రాగా అతని జీవితంలో దేవుని కార్యం ప్రారంభమైంది. నిజమైన దేవుని వైపు అతని హృదయం ఆకర్షించబడింది. దేవుని సన్నిధిలో కూర్చోవడం ప్రారంభించాడు. దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించాడు. దేవుని ఆరాధన చేయడం ప్రారంభించాడు. దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాడు. రోజులు గడిచే కొద్ది యెహోవా యొక్క భారం తన హృదయంలో అధికమైంది. ఒక రోజు తన కన్నులు తెరవబడ్డాయి. ఆకాశం తెరవబడింది. కెరూబులు ఆకాశంలో నుండి రావడం చూశాడు. వారి రెక్కల శబ్దాన్ని విన్నారు. యెహెజ్కేలు మొదటి అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే దేవుని మహిమ స్వరూప దర్శనాన్ని యెహెజ్కేలు చూశాడు. యెహోవాను గురించిన అనుభవ జ్ఞానాన్ని తాను పొందాడు. అప్పటి నుండి తాను ఒక ప్రార్థన చేశాడు. దేవా, మీ హస్తం నా మీద ఉండాలి. నేను చేసే ప్రతి కార్యంలో మీ హస్తం తోడై ఉండాలి. మీ హస్తం లేకుండా నా జీవితాన్ని ఉంచవద్దు. నా జీవితాన్ని ఇతరులు చూసినప్పుడు యెహోవా హస్తం ఈ వ్యక్తి మీద ఉండేలా గుర్తించగలగాలి. రెండవ ప్రార్థన చేశాడు. దేవా, నేను నా కంట్రోల్లో జీవించాలని ఇష్టపడడం లేదు. నేను చేసే ఆరాధన, నేను చేసే ప్రార్థన, నేను చెప్పే మాటలు, he was not in his own control, but he was under control of the Spirit of God. Whatever Ezekiel does, he did by the permission of the Holy Spirit. యెహోవా చేత నడిపించబడ్డాడు. ఎక్కడ నడిపించబడ్డాడు? ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఇది ఒక సుందరమైన లోయ కాదు. దీంట్లో పుష్పాలు లేవు, దీంట్లో రంగురంగుల పక్షులు లేవు, దీంట్లో కోలాహలము లేదు, దీంట్లో పచ్చని మైదానాలు లేవు, సుందరమైన ప్రకృతి లేదు. కానీ కంపు కొట్టే ఎముకలు, అంధకారంతో నిండిన లోయలు, ఎటో వైపు వెళ్ళిన ఎముకలతో నిండబడిన లోయ. ఆ ఎముకల మధ్య ఆయన నన్ను ఇటు అటు నడిపించుతుండగా యెహెజ్కేలు అడుగులు, యెహెజ్కేలు పాదాలు ఎక్కడ నడుస్తున్నాయి? ఎముకలతో నిండిన లోయలో ఆయన నడుక. ఒకసారి ఆలోచన చేయండి. యెహోవా హస్తము తోడై ఉన్న వ్యక్తి, యెహోవా ఆత్మ వశములో ఉన్న వ్యక్తి, అంధకారమైన లోయలో, ఎముకలతో నిండిన లోయలో నడుస్తూ ఉన్నాడు. నేడు మన చుట్టూ లేదా మనలో, మన సంఘములో ఎముకలతో నిండిన జీవితాలు, మనం ఈ విధంగా చెప్పొచ్చు, డ్రై లైఫ్స్. ఎండిపోయిన జీవితాలు గల విశ్వాసులు, వారి మధ్య నడవడానికి ఒక వ్యక్తి కావాలి దేవునికి. కుళ్ళిపోయిన జీవితాల మధ్య, ఎండిపోయిన జీవితాల మధ్య, పాడైపోయిన జీవితాల మధ్య, మృతచుండమైన జీవితాల మధ్య నడవడానికి దేవునికి వ్యక్తులు కావాలి. వారే గొప్ప ప్రవక్తలుగా తీర్చిదిద్దబడతారు. ఆ లోయలో ప్రవక్త యొక్క అడుగులు. ప్రియులారా, ఉదయకాల వేళ 2వ వచనంలో యెహెజ్కేలు ఏమన్నాడు చూడండి. 2వ వచనం, ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలం నిండిపోయినవి. ఎప్పుడైతే యెహెజ్కేలు వాటిని చూశాడో వాటికి కొన్ని పేర్లు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఎముకలు అనేకములు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి?
కేవలం ఎండిపోయినాడు. దేవుని ప్రవక్తలో పాపాన్ని చూసి మినిమైజ్ చేయాలి, ఆ పాపాన్ని మినిమైజ్ చేయాలి. ఒక వ్యక్తి జీవితం కుళ్ళిపోయినట్లయితే నీ జీవితం కుళ్ళిపోయిందిరా అని చెప్తారు. ప్రజలు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు ఎముకలు, మీరు ఎండిపోయారు, మీరు కేవలం ఎండిపోయారు, మీలో ఏమాత్రం జీవం లేదు. ఈ లోయల మధ్య నడుస్తున్న దేవుని ప్రవక్త, ఆ ప్రవక్త యొక్క మాటలు, అటువంటి వ్యక్తులు సంఘంలో లేపబడాలి. అటువంటి నాయకులు సంఘంలో లేపబడాలి. వారు మన యవనస్తుల మధ్య నుండే లేవాలి, మన కుటుంబాల్లో నుండే లేవాలి. తల్లిదండ్రులు వారి పిల్లల కోసం ప్రార్థన చేయాలి. దేవుడు ఎటు చూసినా ఎండిపోయిన ఎముకలు, సమాజంలో కుళ్ళిపోయిన ఎముకలు, అంధకారంతో ఉన్న లోయల్లో నడవడానికి మా కుటుంబంలో ఉండి, మా సంతానంలో ఉండి, మాలో నుండి మీరు నాయకులను లేవనెత్తండి, మీరు ప్రవక్తలను లేవనెత్తండి. మీరు గ్రేట్ ప్రాఫిట్స్ టుడే ఇన్ ద చర్చెస్, ఇన్ ద సొసైటీస్, టు వాక్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ డ్రై బోన్స్ అండ్ టు ప్రాఫెసై. గొప్ప ప్రవక్త ఇశ్రాయేల్ దేశంలో లేపబడ్డాడు. ఎప్పుడైతే ఆ ప్రవక్త లేపబడ్డాడో ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది? మనం చదువుకున్నట్లుగా అనేక మంది మృతతుల్యం అయిపోయారు, అనేక మంది ఎండిపోయారు. వారి గురించి ఒక మాట రాయబడింది 9వ వచనంలో. 9వ వచనం చూడండి. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరెవరు? హతులైన వారు. They were slain people. They didn't have natural death, but they were slain by enemy. ఇశ్రాయేలు ప్రజలు హతులైన వారు, వారు చంపబడిన వారు. They were murdered brutally by the enemy. శత్రువు చేత క్రూరంగా చంపబడ్డారు, వధించబడ్డారు. వారి శవాలు, వారి ఎముకలు కంపబడుతున్నట్లు. దేవుని ప్రజలే, రక్తం ద్వారా విమోచించబడిన ప్రజలే, గొర్రెపిల్ల రక్తాన్ని పోసుకొని ద్వారబంధాల మీద ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చి వాగ్దాన దేశంలో ప్రవేశించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో దేవుని మందిరాన్ని కట్టుకుని ఆరాధన చేసిన ప్రజలు వీరు, దేవునికి బలులు అర్పించిన ప్రజలు వీరు. బట్ నౌ దే ఆర్ డెడ్. ఒకప్పుడు వైభవం అంతా వెళ్ళిపోయింది, ఒకప్పుడు జీవం అంతా వెళ్ళిపోయింది, ఒకప్పుడు ఉండే సాప్ ఇట్స్ గాన్. వారు హతులైపోయిన వారు. ఇట్స్ ఎ గ్రేట్ డిస్ట్రక్షన్. దేవుని ప్రజల మధ్య చీకటి, దేవుని ప్రజల జీవితాల్లో నాశనం, దేవుని ప్రజల జీవితాల్లో గర్వం. ఎంత విచారకరమైన విషయం. లోకానికి మాదిరిగా ఉండవలసిన మనం మనలోనే పాపాన్ని ఉంచుకొని, లోకంలో ఉండే కుటుంబాలకి మన మాదిరి, మన కుటుంబం ఒక మాదిరిగా ఉండాలి. లోకంలో ఉండే కుటుంబాలకు మన కుటుంబంలోనే లేని చెత్త చెదారం అంతా నింపుకొని ఉంటారు. మనం లోకానికి మాదిరి. వీరు దేవుని ప్రజలే కానీ మీరు హతులైన వారు, వీరు దేవుని ప్రజలే కానీ మీరు ఎండిపోయిన వారు, వీరు దేవుని ప్రజలే కానీ వీరు చెదరిపోయిన వారు, వారి ఎముకలు చెదిరిపోయాయి. వాట్ ఏ సాడ్ స్టోరీ, వాట్ ఏ సాడ్ సీన్ వి బిహేవ్ హియర్. ఇలా ఒక గొప్ప నాశనం. వారు నిరీక్షణ లేని వారిగా, శక్తి లేని వారిగా, జీవము లేని వారిగా మారిపోయారు. కానీ సంతోషించే విషయం ఏంటంటే దేవుని ఉద్దేశం వారి పట్ల మరొకటి. వారు అనుకున్నారు, దేవా నా జీవితం ఎండిపోయింది, దేవా నా జీవితం వేస్ట్ అయిపోయింది, నా జీవితం కుళ్ళిపోయింది, కానీ ఇక నేను దేనికి పనికిరాను అని వారు అనుకున్నారు. కానీ దేవుడు ఏవెస్కేల్ని పంపాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశం వేరే. ఒకవేళ నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం కుళ్ళిపోయినట్లయితే, ఎండిపోయినట్లయితే, అయిపోయినట్లయితే, లేదా నీ జీవితం ఒక డ్రైగా అయిపోయినట్లయితే, డ్రై ఫీల్ మన జీవితంలో కలిగినట్లయితే, డోంట్ వరీ, నిరాశ పడవలసిన అవసరం లేదు. నీకు ఒక నిరీక్షణ ఉంది. నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే, వీరి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? పాతి పెట్టడం కాదు. ఒకవేళ మనం అటువంటి జీవితాలను చూసుకుంటే మనం ఏం చేస్తాం? పారేస్తాం. ఒక వేస్ట్ ఫెలో లేదా ఒక వేస్ట్ వ్యక్తి మన యువత కనిపించాడు, మనం ఏం చేస్తాం? చీపో, వి రిజెక్ట్ హిమ్.
వేస్టేజ్ని మనం పడేస్తాం. కానీ దేవుడు అలా కాదు. వేస్టేజ్ని తీసుకొని దాన్ని బాగు చేసి, దాన్ని శుద్ధి చేసి దాన్నే వాడుకుంటాడు. ఒక విరిగిపోయిన కుండ మనకు కనిపిస్తే పడేస్తాం. కానీ దావీదు అంటాడు, విరిగిపోయిన దాన్ని ఆయన అలక్ష్యం చేయడు. They were dead and their hope is God, their life is God, but God intended to do great things in and through their lives. వారిలో వారి ద్వారా దేవుడు ఒక మహా సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఈ ఎండిపోయిన ఎముకలు ఒక మహా సైన్యమై లేచి నిలబడాలి. అది దేవుని ఉద్దేశం. ఈ ఎండిపోయిన జీవితాలు ఒక గొప్ప సైన్యమై యుద్ధ వ్యూహులుగా, శూరులుగా వారు నిలబడాలి. అది దేవుని ఉద్దేశం. నిరీక్షణమైన వర్తమానం, సంతోషకరమైన వర్తమానం దేవుడు అందిస్తున్నాడు. పిల్లల ఎండిపోయిన జీవితాలు ఎవరైనా కలిగి ఉన్నట్లయితే బాగు చేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి జన్మించాడు, ఈ లోకంలో ఆయన జీవించాడు, కలవరి శిలువలో మరణించాడు, తన ప్రశస్త రక్తాన్ని చిందించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆరో వారమయ్యాడు, మరలా వస్తున్నాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు నశింపక, వారు కుళ్ళిపోక, వారు ఎండిపోక నిత్య జీవం పొందినట్లు ఆయన కృప అనుగ్రహిస్తాడు. నా జీవితం పాడైపోయింది, నా కుటుంబం పాడైపోయింది, నాకు ఏ నిరీక్షణ లేదు అనుకున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఒక నిరీక్షణ ఉంది. నేను నేను ఒక మహా సైన్యంగా చేస్తాను, నేను నిన్ను ఒక గొప్ప యోగునిగా చేస్తాను, నీలో జీవాన్ని ఊదుతాను, నీలో మాంసాన్ని ఇస్తాను, నీకు నరాలను ఇస్తాను, నీకు సామర్థ్యాన్ని ఇస్తాను, నిన్ను నేను నిలుపుతాను. మరి ఏం చేయాలి? ఎండిపోయిన ఎముకలను దేవునికి సమర్పించుకోవాలి. గొప్ప ప్రవక్తను చూశాము. దేవునికి గొప్ప ప్రవక్తలు కావాలి. వారు ఎముకల మధ్య నడవాలి, వారు పాపాన్ని గద్దించాలి. గొప్ప నాశనాన్ని చూశాం. దేవుని ప్రజలే కానీ నాశనం అయిపోయారు. అయితే గొప్పగా నాశనమైన వారి జీవితాల్లో నిరీక్షణ దేవుడిస్తున్నాడు. అదే మన మూడవ అంశం, గొప్ప పునరుద్ధరణ. చూడండి ప్రియులారా, 4వ వచనాన్ని మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదే. మనకి ఎముకలకు ప్రభు ఎవరు? యెహోవా. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించి. గ్రేట్ రిస్టోరేషన్, గొప్ప పునరుద్ధరణ. ఎలా దేవుడు వీరిని పునరుద్ధరించాడు? 4వ వచనంలో ప్రవచనమెత్తి ఇట్లనము. ఎవరితో చెప్తున్నాడు? యెహెజ్కేలుతో చెప్తున్నాడు. దేవునికి యెహెజ్కేలు కావాలి, ప్రవక్త ద్వారా వీరిని ఉద్ధరించాడు, ప్రవక్త ద్వారా వీరిని జీవింపజేశాడు. దేవుడు వీరిని ఎలా బాగు చేశాడు? ఒకటే ప్రవక్త ద్వారా. దేవునికి ఏమి కావాలి? ఒక మహా సైన్యమై నిలవాలంటే దేవునికి ఏం కావాలి? ప్రవక్త కావాలి. ఇంట్రెస్ట్ గా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఎముకలను ఎన్నుకున్నాడు. ఎండిపోయిన ఎముకలను ఎన్నుకున్నాడు. ఆ ఎముకలనే మహా సైన్యంగా మార్చాడు. దేవునికి ప్రవక్తలు కావాలి, వారు ప్రవచించాలి. దేవునికి ఎండిపోయిన ఎముకలు కావాలి. ఒకవేళ నువ్వు ఎండిపోయినట్లయితే నువ్వే దేవునికి కావాలి. ఆయనకు మహా సైన్యం కావాలంటే ఆయనకు కుళ్ళిపోయిన ఎముకలు కావాలి, పాడైపోయిన జీవితాలు ఆయనకు కావాలి. దేవుడు తన శక్తిని ఎముకలలో ప్రదర్శించాలని ఇష్టపడుతున్నాడు. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే మనము కాదు దేవునికి అవసరమైన. పిల్లలు, నా యవ్వన వయసులో ఉన్నప్పుడు భగత్ సింగ్ గారి జీవితాన్ని నేను చదువుతున్నప్పుడు ఆయన ఇదే మాట చెప్పాడు. ఆయన ఆటోబయోగ్రఫీలో దేవుడు ఆయన సేవకు పిలిచినప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా నేను కాదులే, నా వల్ల కాదు ప్రభువా. రీజన్ ఏంటో తెలుసా? ఆయన ఇంజనీరింగ్ లండన్ లో చేశాడు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసాడు. ఆయన చదువుకు కారణం.
ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసాను, ఒక పెద్ద ఉద్యోగాన్ని చేద్దాం, ఆ ఉద్యోగం ద్వారా నాకు డబ్బు వస్తుంది, ఆ డబ్బు మొత్తం నేను దేవుని సేవకి ఇచ్చేస్తాను. కానీ నేను మాత్రం రాను. చాలా మంది మనసులో ఇదే ఆలోచన ఉంటుంది, దేవుడు నన్ను ఎందుకు పిలుస్తాడు సేవకు? దేవుడు సేవకు పిలిచేవారు వేరే ఉంటారులే, నేను కాదు. నేను చదువుతున్నాను, నాకు ఒక ఉద్యోగం ఉంది, నేను డబ్బిస్తాను, నేను ఇన్వాల్వ్ అవుతాను, కానీ నేను రానులే సేవకు. పిల్లరా, దేవుడు దాదాపు 2 సంవత్సరాలు మాట్లాడాడు ఆయనతో, సేవకురా సేవకురా, లోబడలేదా? రెండవ కారణం ఆయన యొక్క బలహీనత, ఆయనకు నత్తి, సరిగా మాట్లాడలేడు. ఆయన వర్తమానాలు మీరు వినండి, అర్థం కాదు. ట్రాన్స్లేషన్ చేయడానికి ఆయన ఎప్పుడు పర్టికులర్ వ్యక్తుల్ని వాడుకునేవాళ్ళు, ఎందుకంటే వేరే వారు ఎవరైనా వస్తే వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఆయన మాట ఏం చెప్తున్నాడు. నత్తివాడు మాట్లాడితే దాంట్లో స్పష్టత ఉండదు. ఒకటి ఆయన చదువు, 2 ఆయన ఉద్యోగం, 3 ఆయనకు బలహీనత. వీటన్నిటిని చూసుకుని నేను కాదని అనుకున్నాను. దేవుడు అన్నాడు, నువ్వే కావాలి. ప్రభువు మనతో మాట్లాడతారు ప్రియులారా. ఒకవేళ వాక్యం బోధించబడుతుండగా దేవుని సేవ పట్ల భారం, దేవుని సేవ పట్ల తృష్ణ దేవుడు కలిగిస్తున్నట్లయితే యథార్థంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రభువా, ఒకవేళ నీకు ఇష్టమైతే నాకు ఎన్ని అడ్డంకులు ఉన్నా, ఎన్ని బలహీనతలు ఉన్నా నేను సేవ చేస్తాను. సేవకులు లేవాలి, సంఘాల్లో ఉద్యమం రగిలించబడాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభు అన్నాడు, నాకు మహా సైన్యం కావాలంటే ఎండిపోయిన ఎముకలు కావాలి. మూడవదిగా దేవుడు, ఇప్పుడు ప్రవక్త ఉన్నాడు, ఎముకలు ఉన్నాయి, సరిపోద్దా? సరిపోలేదు. చూడండి 8వ వచనం, నేను చూస్తుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చాను, వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును. ప్రవక్త ఉన్నాడు, ప్రవచించాడు, ఎముకలు ఉన్నాయి, సమర్పించుకున్నారు, కానీ జీవాత్మ లేదు. పెద్ద శబ్దం పుట్టింది, ఎముకలు ఒకదాంతో ఒకటి కలుసుకున్నాయి, అంత ఆర్డర్గా ఉంది, మాంసం వచ్చింది, నరాలు వచ్చేసి చూడడానికి సుందరంగా ఉన్నాయి, వారి శరీరాలు బాగు చేయబడ్డాయి, వారు అలాగే పరుండబడ్డారు. వారిని చూసినట్లయితే వారిలో ఏ లోపం లేదనిపిస్తుంది, వారిని చూసినట్లయితే వారు చాలా క్రమంగా ఉన్నారనిపిస్తుంది, కానీ వారిలో జీవాత్మ లేదు. సంఘాలు చాలా క్రమంగా ఉన్నాయనిపిస్తాయి, విశ్వాసులు చాలా బలంగా ఉన్నారనిపిస్తుంది, సంఖ్యను చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది, ఆరాధన చేసినప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది, కానీ వారి కుటుంబాలకు వెళ్ళి, వారి వ్యక్తిగత జీవితాలకు వెళ్ళినట్లయితే జీవాత్మ లేదు. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ outside, but inside there is no life. ప్రవక్త ఉన్నాడు, ప్రవచిస్తున్నాడు, వారు చక్కగా కూర్చున్నారు, వింటున్నారు, వారు అమర్చబడ్డారు, సుందరంగా ఉన్నారు, దేహాలు ఉన్నాయి, మాంసం ఉంది, నరాలు ఉన్నాయి, ఎముకలన్నీ ఒకదానితో అతకబడ్డాయి, ఇక ఏ లోపం లేదనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూశాడు ఏజ్కేలు, జీవాత్మ లేదు. వాట్స్ ద యూస్? ఇప్పుడు ప్రభు అన్నాడు ఏజ్కేలు 9వ వచనంలో, అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లా జీవాత్మ కావాలి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలి. ప్రవక్తలు ఉంటే సరిపోదు, సమర్పించుకోవడానికి జీవితాలు ఉంటే సరిపోవు, వారిద్దరి మధ్య పనిచేయడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలి. ఈ 3 అంశాల ద్వారా దేవుడు ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ప్రవచించడానికి సిద్ధమైన ప్రవక్తలు, సమర్పించుకోవడానికి సిద్ధమైన ఎండిపోయిన ఎముకలు, వారిద్దరి మధ్య పనిచేసే పరిశుద్ధాత్మ శక్తి. ఈ 3 ద్వారా వారి పునరుద్ధరణ మహా సైన్యమై నిలిచింది. పిల్లలు, ఆఖరిగా ఈ అంశాలు చూసుకుని మనం ప్రార్థన చేద్దాం. గొప్ప సైన్యం. 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారి లోనికి వచ్చాను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమైన ఆ పదాలను మనం విడివిడిగా కట్ చేసి చదివినప్పుడు కొన్ని అంశాలు మనకు కనిపిస్తాయి. వారు సజీవులై,
జీవం వచ్చింది. ఆ జీవం ఎటువంటి జీవం? లేచి. ఒక వ్యక్తి లేచి దృఢంగా నిలబడాలంటే మామూలు జీవం సరిపోదు. హాస్పిటల్లో ఉండే పేషెంట్ లో కూడా జీవం ఉంటుంది, ఆయన నిలబడలేడు. అతని గుండె కొట్టుకుంటుంది కానీ నిలబడలేదు. జీవం ఉంది కానీ సమృద్ధి అయిన జీవం లేదు. కానీ వీరు లేచి నిలబడ్డారు. జీవం ఉంటే సరిపోదు, సమృద్ధి అయిన జీవం కావాలి. దేవుడు ఎటువంటి జీవం ఇచ్చాడంటే వీరికి, వారు సజీవులు అయ్యారు, వారు లేచి నిలబడ్డారు. ఇది సమృద్ధి అయిన జీవం. మూడవ మాట రాయబడింది, లెక్కింప సఖ్యము కాని. వారి సంఖ్య ఎంత ఉంది? హెజ్కేలు కౌంట్ చేయడం ప్రారంభించాడు. మీరు 100 మంది ఉంటారేమో, 200 మంది ఉంటారేమో. లెక్కిస్తున్నాడు. ఆ సంఖ్య తరగడం లేదు. లెక్కించడం ఆపేశాడు. ఒక పదాన్ని రాశాడు, లెక్కింప సఖ్యము కాని. ఆ జీవం ఎలా ఉందంటే అది విస్తారమైన జీవం, అవధులు లేని జీవం, అసంఖ్యాకమైన జీవం. జీవం ఉంటే సరిపోదు, సమృద్ధిగా ఉండాలి, విస్తారంగా ఉండాలి. వారు ఎలా నిలబడ్డారు? మహాసైన్యమే నిలిచేది. ఏం సూచిస్తుంది మహాసైన్యం? శక్తి. జీవం వచ్చింది, సమృద్ధి అయిన జీవం వచ్చింది, విస్తారమైన జీవం వచ్చింది, శక్తివంతమైన జీవం వచ్చింది. దేవుడు అన్నాడు, నౌ యు ఆర్ రెడీ, గో అండ్ ఫైట్. ఏ లోయ అయితే ఎముకలతో నింపబడి ఉందో అదే లోయ మహాసైన్యంతో నింపబడి ఉంది ఆఖరిలో. అవర్ గాడ్ ఇస్ ద వన్ హూ చేంజెస్. మన దేవుడు మార్చగలిగిన సమర్థుడు. ఎండిపోయిన లోయను సమృద్ధి జీవము కలిగిన సైన్యంగా మార్చగలడు ఆయన. లేదా మన సంఘాల్లో నేడు జీవం ఉంటే సరిపోదు, దేవా సమృద్ధి అయిన జీవం ఇవ్వు, తద్వారా మేము లేచి నిలబడాలి, కీర్తించాలి, ఆరాధన తలంపులు అందించాలి, వాక్యాన్ని పంచుకోవాలి, నడిపించాలి, సువార్త ప్రకటించాలి. లేచి నిలబడే జీవం మాకు ఇవ్వండి దేవా. ప్రభువా విస్తారమైన జీవాన్ని మాకు ఇవ్వండి. మా సరిహద్దులను విశాలపరచండి దేవా. శక్తివంతమైన జీవాన్ని ఇవ్వండి. పోరాడడానికి బ్యాటిల్స్, వి హావ్ బ్యాటిల్ టు ఫైట్. యుద్ధాలు ఉన్నాయి, పోరాడాలి, భూభాగం ఉంది, గెలవాలి. దేవా దేవుడు నీకు ఇచ్చిన జీవం, దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధి అయిన జీవం, దేవుడు మనకిచ్చిన విస్తారమైన ఈ జీవం, దేవుడు మనకిచ్చిన శక్తివంతమైన జీవం ఇంట్లో వృధాగా ఖర్చు పెట్టద్దు. సంఘంలో ఖర్చు చేయండి, సమాజంలో ఖర్చు చేయండి, ఆఫీసులో ఖర్చు చేయండి. దేవుని నుండి జీవాన్ని పొందుకొని, దేవునికి సమర్పించుకొని, దేవుని వాక్యాన్ని విని శక్తిని పొందుకొని, దేవా లేచి నిలబడతాం, బయటికి వెళ్ళి పోరాడతాం, గెలిచేంత వరకు వెనుదిరగం, నిన్ను వెంబడిస్తూ నీకోసం మహాకార్యాలను మేము జరిగించే మహా సైన్యంగా మమ్మల్ని తీర్చిదిద్దండి దేవా. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్, ఎంత గొప్ప మార్పు. నేడు సంఘాలు, సమాజాలు ఎండిన ఎముకలుగా ఉండగా ప్రార్థన చేద్దాం. దేవా గొప్ప ప్రవక్తలను లేవనెత్తండి, నేనే ఆ గొప్ప ప్రవక్త అవడానికి సహాయం చేయండి. మీ హస్తము మీద ఉంచుకొని, మీ వశములో ఉంటూ, మీ చేత నడిపించబడుతూ, ప్రవచిస్తూ నన్ను నేను సమర్పించుకోవడానికి సహాయం చేయండి. ఒకవేళ నీ జీవితం ఎండిపోయిన ఎముకగా ఉన్నట్లయితే ఈ ఉదయకాల వేళ దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించుకుందాం. దేవా మా ఈ ఎముకలు జీవింపజేయండి, ఎండిన ఎముకలను జీవింపజేయండి అయ్యా. ఆ ప్రవక్తల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, నీ సమర్పణ ద్వారా నువ్వు ఒక మహాసైన్యం అయిపోతావు. గొప్ప పునరుద్ధరణ దేవుడు మనకిస్తాడు. తద్వారా గొప్ప సైన్యమై దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడు తన వాక్యాన్ని